హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనం ముందు ఒక యూట్యూబర్ సింగర్ ఉన్నారు. ఇన్ని రోజులు మనం మామూలుగా కొత్తగా పల్లెలలో పాడుకునే సింగర్స్ అనుకున్నాము, కానీ ఆల్రెడీ యూట్యూబ్ లో తన పాటలు 4 పాటలు పాడేసి మంచి హిట్ కొట్టుకుంది. సో తనతో మనం ఉన్నాం ఈ రోజు. మరి అమ్మ ఏ పాటలు పాడింది, ఎక్కడ పాడిందా, ఏ ఛానల్ పాడింది, మరి ఆ పాటల ప్రయాణం ఏంది, తన నుండి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం? చాలా బాగున్నా. మిమ్మల్ని చూస్తేనే తెలిసి మీ దగ్గర ఇంటర్వ్యూ చేయాలని నేను చాలా ట్రై చేసిన, కానీ ఈ రోజు దొరికింది ఛాన్స్ మాకు. నిజంగానా? ఎందుకు? మంచిగా మాట్లాడతారు, మంచిగా పాటలు బాగా పాడిస్తారు, మాకు కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తారా అని నాకు ఇష్టం. నీ దగ్గర ఇంటర్వ్యూ చేయాలి. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీరు పాటలు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మరి నార్కల్ జిల్లా మేడం. నార్కల్ జిల్లా కోడేరు మండలం కానాపురం గ్రామం. సో నేను యాక్చువల్ గా మీరు కొత్తగా పాడుతున్నారేమో అనుకున్నా. ఇప్పుడే నాకు ఇంతకు ముందుకే తెలిసింది మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో పాడారు సాంగ్స్, 4 సాంగ్స్ పాడారని. సో మరి ఫస్ట్ ఏ ఛానల్లో ఎప్పుడు పాడారు, ఏ పాట పాడారు చెప్పండి. ఇక్కడ మాల్కాడ వాడినా మేడం. మాల్కాడ ఛానల్ పెట్టుకున్నా, నా పేరు వినా. ఓహో, మీకు ఛానల్ కూడా ఉందా? జగదంబ సింగర్ అని. ఓకే. పాడిన 4 పాటలు నీ ఛానల్ అనే ఉన్నాయి? 4 అంటే ఒక పాట నా ఛానల్లో ఉంది, వేరే 3 పాటలు వేరే ఛానల్. అవునా? ఓకే. మరి ఎంజిఎం అని ఆ ఛానల్లో ఎంజిఎం లో వాడి. సో మీరు ఫస్ట్ యూట్యూబ్ లో అంటే రికార్డింగ్ లో ఫస్ట్ రికార్డింగ్ చేసిన పాట ఏంటిది, అది పాడండి. నిధి వన్నెరా నాది వన్నెరా కలువా దారిలో పూల వన్నెరా, నిధి వన్నెరా నాది వన్నెరా కలువా దారిలో పూల వన్నెరా, కలువా దారిలో పూల వన్నెరా కలిసిపోయేటి రోజులొచ్చరా, కలువా దారిలో పూల వన్నెరా కలిసిపోయేటి రోజులొచ్చరా, 3 రాళ్ళది ముక్కు బేసరా వాలికిస్తవా లవరికిస్తవా, 3 రాళ్ళది ముక్కు బేసరా వాలికిస్తవా లవరికిస్తవా, వాలికిస్తేనే వమ్ముకుంటది లవరికిస్తేనే పేరు ఉంటది, వాలికిస్తేనే వమ్ముకుంటది లవరికిస్తేనే పేరే ఉంటది, నిధి వన్నెరా నాది వన్నెరా కలువా దారిలో పూల వన్నెరా, నిధి వన్నెరా నాది వన్నెరా కలువా దారిలో పూల వన్నెరా, కలువా దారిలో పూల వన్నెరా కలిసిపోయేటి రోజులొచ్చరా, కలువా దారిలో పూల వన్నెరా కలిసిపోయేటి రోజులొచ్చరా, జాజికాయల జల్లెడేతున జల్లెడ వీధనే దాటిపోదునా, జాజికాయల జల్లెడేతున జల్లెడ వీధనే దాటిపోదునా. బాగుంది పాట. మీ పాటనేనా? నా సొంతం పాట. కై కట్టుకుంటారా పాటలు? కై కడతా, పాడిన కై కట్టి. అవునా? ఓకే. పాటలు కై కట్టుకుంటారు, పాడతారు, ఛానల్ పెట్టేసినారు. 2 పాటలు పాడిన కై కట్టి. అవునా? మరి పాడతారా మా ముందు? ఇప్పుడు పాడండి. దుడ్డగాని దుంకుడకు దూడాలెంకేసెనా, దుడ్డగా నిన్ను చూడక 9 రోజులాయనా, దుడ్డగా నిన్ను చూడక, సిగటింట్లా నేను ఉంటే వెన్నెలైని వస్తావా, దుడ్డగా నిన్ను చూడక 9 రోజులాయనా, దుడ్డగా నిన్ను చూడక, చేతి నిండా గాజులేసి చెట్టు కింద నేనుంటిరా, దుడ్డగా నిన్ను చూడక 9 రోజులాయనా, దుడ్డగా నిన్ను చూడక, నీవు దుంకే దుంకుడకు గాజులే గల్లువానేనా, దుడ్డగా నిన్ను చూడక 9 రోజులాయనా, దుడ్డగా నిన్ను చూడక, సిక్కుల సిరి సాపలన ఒకదాని వననైతినే, దుడ్డగా నిన్ను చూడక 9 రోజులాయనా, దుడ్డగా నిన్ను చూడక, నీ వచ్చే రాకటకు వెదిరి సూపులాయనా, దుడ్డగా నిన్ను చూడక 9 రోజులాయనా, దుడ్డగా నిన్ను చూడక. ఇది నువ్వు కట్టుకున్నావా? నేను కయ్యా. బాగుంది. ఈ దుడ్డగా అంటే వయసిపోరాడు అన్నట్లు. ఓహో, అవునా? అంటే మీ సైడ్? మా సైడ్ అట్లా అంట. బాగుంది, భలే కట్టేసిన పాట. మొత్తానికి ఎంత పోయింది వ్యూస్? నేను చూడలేదు, నాకు తెలియదు. ఇంకెంత పోయిందో మేడం, నాతో పెద్ద ఫోన్ లేదు, ఇప్పుడు ఒకసారి చూస్తాం మా ఆయన ఫోన్ లో. ఓహో, ఇది మీ ఛానల్ కాదేమో, ఫస్ట్ పాడిన పాట కదా? వాళ్ళ వేరే ఛానల్లో. పాడతాను అనుకున్నావా ఎప్పుడైనా యూట్యూబ్ లో?
అది రికార్డింగ్ స్టూడియోలో పాటలు పాడతాను ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నేను పాడాలని ఇక్కడ ఈ గంగమ్మ కనకమ్మ పోయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా అని నాకు ఎవ్వరు తెలియదు. తీసుకుపోయేటోళ్ళు ఎవరు తెలియదు. ఎట్లా పోవాలి, ఎట్లా పాడాలి పాటలు. నా కడుపులో పాటలు ఉన్నాయి, ఇవి ఎట్లా బయటికి వస్తాయి. నాకు బాధ ఎక్కువ, ఏడ్చిన మస్తుగా. ఎవరు తీసుకుపోయేటోళ్ళు లేక. నా వాయిస్ బాగుంది, నాతోని పాటలు ఉన్నాయి. నాతోని ఏం తక్కువ, నేను ఎందుకు పాటలు పాడకూడదు? ఎందుకు నన్ను ఎవరు అసలు ఒక్కరు కూడా ఫోన్ చేస్తే ఎత్తలేరు. అందరు ఇప్పుడు అప్పుడు అంటారు, ఫోన్ కట్ చేస్తున్నారు. మస్తు ఏడ్చిన మేడం, నేను పాటల గురించి మస్తు బాధపడే రోజులు ఉన్నాయి. ఇంతగానో బాధపడ్డది వేరు, ఏడ్చింది వేరు. కానీ ఏడ్చడం అనేది ఇంతవరకు మిమ్మల్ని చూసి వింటున్నా నేను. ఎందుకంటే పాటలు నాకు ఎవరు దారి చూపపోతే, నా కడుపులనే ఉండి నేను చచ్చిపోతే నా ఇంటనే వచ్చేస్తాయి. ప్రపంచానికి ఎట్లా తెలుస్తాయి అని నాకు ఒక బాధ. అది అట్లా మీ పాట బయటికి వెళ్తే అందరికి తెలుస్తుంది. అరే పలాని పాట ఇట్లుంది, ఇట్లా ఉందా అని అందరికి తెలుస్తుంది. నా కడుపులో పెట్టుకొని ఒకవేళ నేను చచ్చిపోయినా అనుకో, అవి ఎట్లా తెలుస్తాయి బయటికి పాట అని నాకు ఒక బాధ. అది ఆ బాధతోనే ఒకసారి ఏడ్చిన కూడా నేను. పాట అంటే నాకు అంత పానం. మరి ఎవరు బయటికి తీసుకొచ్చారు? మరి నిన్ను యశోద మేడం. ఆమెనే తీసుకొచ్చి పాటలు పాడించి? ఆమెనే. మాకు ఎంత మందికి ఫోన్ చేసినా ఇప్పుడు అప్పుడు అని సరే తర్వాత చెప్తా ఉన్నారు. యశోద మేడం నెంబర్ వచ్చింది ఫోన్ లో. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే ఇట్లా పలాంతో మాల్కాడ స్టూడియో ఉంది, రారి పాడదురా అని తీసుకుపోయి. ఆమెకు ఛానల్ ఉందా యశోదమ్మకు? ఓకే, మిమ్మల్ని మొట్టమొదటిగా ఆమె తీసుకొచ్చింది. ఆమె దారాన మాకు కొంచెం వెలుగులోకి వచ్చారు. తప్పకుండా నేను ఎప్పటికి మరవాను యశోద మేడం. ఆమె దారాన నేను బయటకు వచ్చినా అని ఆమె ఎప్పుడు నా మదిలో తలుచుకొనే ఉంటాను. నేను అందరితో చెప్పుకుంటాను. నిజంగా మిమ్మల్ని చూస్తే నిజంగా ఇంత ప్రాణం, ఇంత పాట, ఇంత తపన పడ్డారు అని అనిపిస్తుంది. సో ఆ యశోదమ్మ కూడా మంచిగా మీకు సపోర్ట్ చేయడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మంది ఇంకా చూస్తాం అంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు, చాలా ఉంటారు అన్ని రకాలు. ఏముంది అవసరమా చేయడం, సహాయం చేయడం అని కొంతమంది ఉంటారు. కానీ నిజంగా ఉషమ్మని కూడా అడిగినా నేను, మేము వస్తాం రా ఎన్నో పాటలు పాడా జర చెప్పరాదా అని అడిగితే చెప్పలే కానీ ఆమె నా ముందుకు వెళ్ళింది కదా, అదొక సంతోషం. ఎంత మనసు ఇది, ఎంత గొప్ప. ఆమె అయినా ముందుకు వెళ్ళింది కదా, అదొక సంతోషం. కానీ ఉంటది కదా అబ్బా, నేను కూడా ఆమె లెక్క వాడుతున్నాను తీసుకోవాలి అని బాధ అనిపించింది కొంచెం. ఎవరికైనా మానవ సహజం అది. ఇట్లా హెల్ప్ చేస్తే మేము కూడా పోయి పాడేటోళ్ళం కదా అని అనిపించింది. కానీ సరే ఆమె నా ముందుకు వెళ్తుంది కదా, మహబూబ్నగర్ జిల్లాలో పేరు తెచ్చింది అని మాకు ఒక సంతోషం. బుజ్జమ్మ కూడా మా మహబూబ్నగర్ జిల్లానే కదా, ఆమె కూడా పేరు తెచ్చింది అని మాకు సంతోషం. మీరు కూడా గుర్తింపు రావాలని మీకు బాధ. మేము కూడా వాళ్ళకి ఒక్క పాటతో నన్న గుర్తింపు వచ్చింటే బాగుండు ఈ జన్మకు. ఖచ్చితంగా ఎమ్మటే కాకుండా మనం కష్టపడంగా ఏదో ఒక రోజు దేవుడు దారి చూపిస్తాడు ఖచ్చితంగా. సో మల్లమ్మ కూడా అనుకోలే కదా పాపం, తను కూడా ఎన్నో బాధలు పడ్డది. అవును మంచి పాటతో ఢీ కొట్టింది. మేము కూడా నేను ఫోన్ చేస్తాం మల్లమ్మ, మాట్లాడుతుంది మంచిగా మాట్లాడుతుంది. మల్లమ్మ బుజ్జక్క కూడా ఒక పాటతో ఇటు కొట్టి పడేసింది. ఉషక్క మీ మహబూబ్నగర్ వాళ్ళకి కలిసి వచ్చేస్తుంది ఇంకా అట్లా కాలం. సరే రాని మేడం, అంత ముందుకి ఎన్ని బాధలు పడ్డారో ఏమో, చాలా పడ్డోలే గానీ ఇంకా పాట బయటకు వచ్చినప్పుడు చాలా సంతోషం. ఇటు పడ్డప్పుడు వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాల్సి ఉంటది, అంతే చాలా ఆనందంగా ఉంటది. ఇంకా పాట ఏం పాడారు మరి? ఇంకోటి ఎల్లమ్మ పాట వాడిని. ఎల్లమ్మ పాట అన్నారు కదా, మరి ఒకసారి పాడండి. ఎల్లు ఎల్లు నీవు మావురాలెల్లమ్మ సితులాకి వెళ్ళారి మావురాలెల్లమ్మ సితులాకి వెళ్ళారి మావురాలెల్లమ్మ, శివుని చిన్న బిడ్డ మావురాలెల్లమ్మ సితులాకి వెళ్ళారి మావురాలెల్లమ్మ సితులాకి వెళ్ళారి మావురాలెల్లమ్మ, పుట్టపో వైశాన మావురాలెల్లమ్మ పుట్టల్ల పుట్టినవు మావురాలెల్లమ్మ పుట్టల్ల పుట్టినవు మావురాలెల్లమ్మ, తానాని కొయ్యేటప్పుడు మావురాలెల్లమ్మ తడికోకలొన్నె సీర మావురాలెల్లమ్మ తడికోకలొన్నె సీర మావురాలెల్లమ్మ, గుండాని కోయేటప్పుడు మావురాలెల్లమ్మ గురిగింజలొన్నె సీర మావురాలెల్లమ్మ గురిగింజలొన్నె సీర మావురాలెల్లమ్మ,
ఎల్లు ఎల్లు నీవు మావురాలెల్లమ్మ శిథిలాకి వెళ్ళారి మావురాలెల్లమ్మ శిథిలాకి వెళ్ళారి మావురాలెల్లమ్మ. ఏమన్నా వాళ్ళ ఛానల్ పాడినవా? ఓకే, బాగుంది పాట. ఇది నువ్వే ఇచ్చినవా వాళ్ళకి? నేను ఇచ్చిన. మీరే బాగుందని తీసుకున్నాను. మంచిగా ఎట్లా వాళ్ళ మరి ఇట్టుగాల మేడం పాట. ఇంకా చేయంగా మనము చేయడం మంచి పాట ఇట్టుగాలి అని నాకు బాధ. మస్తు బాగున్నాయి నా రోజులు. ఇప్పుడు మనము వేయడం, మన 100% మనం కష్టపడి వేయడం ఒక ఎత్తు అయితే, యూట్యూబ్ జనాలు ఆదరించడం కూడా మరో పెద్ద ఎత్తు అది. సో అది ఇంకా అది టైం వచ్చినప్పుడు అన్ని కలిసి రావాలి కదా. ఇంకా ఒకటి పోతుంటే ఒకటి వస్తుంటే ఏదో సరేలే పోనా అని తుర్తి చేసుకున్నా. ఇంకా ఏదో ఒకటి, కానీ అందరితోటి ఆగిపోద్దు, అంతతోనే బాధపడేది ఏం అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా హిట్ పడుతుంది. ఎందుకంటే మీకు పాట మీద ఎంత ప్రేమ, ఎంత పాట కోసం ఏడ్చినారంటేనే నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మస్తు బాధపడ్డా మేడం. ఎవరికి చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక అన్నంత బాధ అయింది నా కడుపులో. అట్లా అయింది. ఇక వేస్తుందాం మేడం జర మమ్మల్ని. ఫస్ట్ నేను ఛానల్ పెట్టించింది ఆమె. ఫస్ట్ ఛానల్ పెట్టించి ఓకే, ఎంతమంది సబ్స్క్రైబర్స్? ఇంకా అవన్నీ నాకు తెలియదు మేడం, చూడలేదు. మీకు పిల్లలు ఎంతమంది? నాకు 3 కొడుకులు. పెద్దోళ్ళేనా? ఏం చదువుతారు? 2 పెళ్లిళ్ళు అయినాయి. 2 పెళ్లిళ్ళు అయినాయి. సరే 2 పిల్లలు. ఇద్దరు పిల్లలు. చిన్న ఆయన ఇంకా చదువుతారు. మరి ఎవరు చూస్తున్నారు ఛానల్? అంటే మేడం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఛానల్ పాట ఉంటది కదా, ఎవరు అప్లోడ్ చేయడం, ఆ ఛానల్ రోజు ఎంత పోతుంది ఏంటని చూసేది ఎవరు చూస్తారు? ఇంకా మా ఆయన చూస్తాం. మీ ఆయన చదువుకున్నాడు. ఎంత చదివిండు? అప్పుడు ఇంకా 5, 6 అట్లా చదివి. మరి మీరేం చదువుతారు? నేనేం చదవలేను. ఏం చదువుకోకుండా మీ ఆయన చేసుకోండి, ఇంకేది మంచిది. మా ఆయన చదువుకున్నాడు కొంచెం అప్పట్లో. అప్పట్లో 5 చదవడం అంటే చాలా గ్రేటే. లేదు 5 చదివితే గ్రేటే, ఎందుకంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు చదువు వేరు కదా. అప్పుడు బాగా 5 చదివిందంటే బాగా శిక్ష చదువుతానే ఏదైనా చదివేటోళ్ళు అప్పట్లో. తెలుగు బాగానే ఉంది. 5 చదివినా కూడా తెలుగు బాగుంది. మీకు కూడా చాలానే ఉంది తెలుగు, మీకేం తక్కువ లేదు. నాకేం తెలియలేదు. మీకు తెలుగు ఎందుకు లేదు? మీకు కూడా మస్తు తెలుగు ఉంది. పాట కోసం ఏమంటాం, చాలా మక్కువ ప్రేమ పాట మీద, అంత ఇదిగా ఉన్నారు. సో మేము ఇట్లా చేస్తున్నాము అని అంటే, నాకు నిజంగా మీ గురించి తెలియదు, కానీ మీరు ఎంతో ఇష్టంగా పొద్దున్నే లేచి పాట కోసం ఆరాటపడి మాకు ఇంటర్వ్యూకి వచ్చేసిరు. మంచిగా ఇంతసేపు ఎదురు చూసి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసిరు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీకు. సరే మేడం. ఇంకా ఏం పాటలు? మంచిగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకు బాగా భక్తురాలేమో అనిపిస్తుంది. జగదాంబ పేరు కూడా అమ్మవారి పేరే కదా? అమ్మవారి పేరు. సో మరి ఎల్లమ్మ పేరే నా పేరు. సో కాబట్టి మరి ఎల్లమ్మ మీద ఇప్పుడు పాడేసి ఇంకో పాట వస్తుందా? ఇంకా వేరే దేవుడి మీద ఏమన్నా సాంగ్ వస్తే పాడండి. కృష్ణుని విన వార్త. మీకు కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టమా ఏంది? అంటే ఉన్నాయి కదా ఆ పాటలు నా దగ్గర. కృష్ణుని ఎవరైనా వదలరు. కృష్ణుని పాటలు ఏ ఇంటర్వ్యూ నేను తీసుకున్నా, ఎన్ని పాటలు పాడినా కృష్ణ మీద పడవు. నిజంగా ప్రతి ఒక్కరితో ఇదే మాట అంటే, ఎందుకంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పోల్చలేము, అంత ఉండవు ఆయన మీద పాటలు. సో మరి ఇంకా వినాలి అనిపిస్తుంటది కృష్ణుని పాటలు. సో మరి మీరు పాడేది ఎట్లా ఉందో వినాలి. నేను వాడేది 2 రకాలు ఉన్నాయి మేడం. 2 పాటలు ఉన్నాయి నా దగ్గర కృష్ణుని పాటలు. ఇంకా వాడదామని నాకు ఇష్టం. కృష్ణుని పాడండి.